రైట్ చూడండి 167 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ చేసిన విధానం కూడా బ్రిడ్జెస్ కానివ్వండి అంతా స్మార్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళు వినియోగించేటువంటి కార్లు, వాళ్ళు వ్యవహార శైలి అంటే క్రమశిక్షణ విధానం అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ లేకపోయినప్పటికీ కూడా ఎవరు కూడా 1% కూడా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అనేవి క్రాస్ అవ్వట్లేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చూడండి ఒక్కొక్కటి 100 ఫ్లోర్స్ 160 ఫ్లోర్స్ టెక్నాలజీ బాగా అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ తాలూకా విధి విధానాలు. గవర్నమెంట్కి సపోర్ట్గా మనం ఉండాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం ద్వారా ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది, ఎక్కువ ట్యాక్స్లు, ఎక్కువ GST పే చేయడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ మీద మనం ఆధారపడేదానికన్నా గవర్నమెంట్కి మనం ఇచ్చేలా ఉండాలంటే కనుక నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రపంచవ్యాప్తంగా సర్వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. మరి వెస్టేజ్ అనేటువంటి అవకాశం తీసుకోవడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ పేదవాడు కూడా ప్రపంచాన్ని చూడడానికి అంటే డబ్బుకి ఎక్కడ కూడా ఆలోచించకుండా ఖర్చు పెట్టగలిగినటువంటి స్థాయి మనకు రావాలంటే పుష్కలంగా డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం రావాలి. అలాంటి అవకాశం ఈరోజు వెస్టేజ్లో ఉంది. మరి మేమందరం కూడా ఆల్రెడీ ఈరోజు 2700 మందికి పైగా మరి ఆల్రెడీ దుబాయ్ ఫారెన్ ట్రిప్కి వచ్చి ఇక్కడ ఆల్రెడీ దుబాయ్ మాల్ చూడడం జరిగింది. బర్జ్ ఖలీఫా అని చెప్పేసి ఇక్కడ హైయెస్ట్ ఫ్లోర్స్కి వెళ్ళినటువంటి బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మేమందరం కూడా లంచ్కి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ పెద్దలతో విధి విధానాలు, జీవన శైలి అంతా క్రమశిక్షణతో కూడుకుంది. ఇక్కడ అంతా ఎక్కడ ఒక ట్రాఫిక్ పోలీసు ఉండరు, రోడ్డు మీద ఒక చెత్త కాగితం కూడా కనిపించదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆచరించేటువంటి క్రమశిక్షణలో చూసి చెప్పొచ్చు. 1% కూడా ఎవరు కూడా బ్రేక్ చేయట్లేదు. రూల్స్ అన్ని కూడా అంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. ఇలా చేయగలిగితే కనుక ఏ దేశమైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మనందరం కూడా ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలని కోరుకుంటున్నాను నేనైతే. చాలా బాగుందండి. వీళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరైనా సరే మంచి చేస్తే పొగడాలి అంటారు కదా, వీళ్ళ విధి విధానాలు చూసి నాకైతే చాలా ముచ్చట అనిపించింది. అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మరి కొన్ని విషయాలు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. అలాంటి మంచి విధి విధానాలు వీళ్ళందరూ పాటిస్తున్నారు. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడే వీళ్ళు ఆలోచన చేసి ఆ దిశగా ప్రయాణం చేస్తారు. మనం ఇప్పుడున్న రోజుల్లో ఇంకా మనం ఈ పూట బ్రతకడానికి ఆలోచించే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ చూడండి ప్రపంచం కమింగ్ ఫ్యూచర్ వచ్చే 50 సంవత్సరాలు 40 సంవత్సరాల గురించి ఆలోచించి దానికి తగ్గట్టుగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం కూడా ఆలోచన విధానాలు మార్చుకోవాలి, పెద్దగా ఆలోచించాలి. డబ్బు ఎక్కడ ఉందో అక్కడ పనిచేసేలాగా ప్రతి ఒక్కరు కూడా మరి ఉండాలి. ఇలాంటి గొప్ప లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మీకు కూడా అవకాశం ఉంది. దానికి వెస్టేజ్ని సీరియస్గా తీసుకొని వెస్టేజ్ అనేటువంటి అవకాశాన్ని పట్టుకొని వెస్టేజ్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉంటే ఎవరైనా సరే 1 year 2 years కింద నిలబడిపోతే వాళ్ళ జీవితంలో ఎలాంటి లగ్జరియస్ లైఫ్ కారు అవనివ్వండి. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లగ్జరీ కార్లు. మీరు చూస్తే రోడ్డు మీద 1-2 కార్లు, బెంజ్ కారు జస్ట్ నా ముందు బెంజ్ కారు వెళ్తుంది, ల్యాండ్ రోవర్ వెళ్తుంది. ప్రతిదీ ఏ కారు మీద తీసుకున్నా సరే లగ్జరియస్ కార్లు అన్నమాట. రిచ్గా బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ల్యాండ్ క్రూజరు అండ్ చూడండి ఇక్కడ ఒక 2-3 కార్లు మీరు చూస్తే అందులో ఒకటి లగ్జరీ కారు కంపల్సరీ 1 లేదా 2 కార్లలో ఒక లగ్జరీ కార్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇలాంటి లైఫ్ స్టైల్ మనకు కూడా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాంటి అవకాశం వెస్టేజ్లో ఉంది. చూడండి రేంజ్ రోవర్ కారు వచ్చింది, GMC అని చెప్పేసి ఇది కూడా లగ్జరీ కారు, అన్ని చాలా కార్లు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీథింగ్. చూడండి ఇక్కడ బిల్డింగ్స్ అంతంత హైట్ ఉన్నాయో జస్ట్ సింపుల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళు వాడే టెక్నాలజీ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి అంత బాగుందో. ప్రజలు కూడా చాలా రిచ్గా బ్రతుకుతున్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు పుష్కలంగా సంపాదిస్తున్నారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం తక్కువ శాలరీస్తో పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకి డబ్బు సంపాదించడం అనేది చాలా సులువైన మార్గంగా వీళ్ళందరూ కూడా మార్చుకుంటున్నారు. ఎస్, మనం కూడా మార్చుకోవచ్చండి. ఈరోజు వెస్టేజ్లోకి వచ్చామంటే జాబ్లు కాకుండా మరి సింపుల్గా డబ్బు సంపాదించడానికి మరి ఇలాంటి లైఫ్ సాధ్యం కావాలంటే మనం కూడా మన ఆలోచన విధానాలు మార్చుకొని రిచ్గా బతకాలనేటువంటి ఒక కోరుకుంటే చాలండి. వెస్టేజ్లో మనం కూడా ఎలాంటి రిచెస్ట్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి ల్యాండ్ రోవరు, లగ్జరీ కార్స్ అన్నీ కూడా లగ్జరీ లైఫ్. ఇక్కడ షోరూమ్స్ కూడా అన్నీ కూడా లగ్జరీ షోరూమ్స్ ఎక్కువ. అంటే ఇక్కడ ప్రతి మనిషికి ఎక్కడ చూడండి మీరు బైక్ అనేది ఎక్కడ కనిపించదు మీకు. అన్ని కార్లు, రోడ్లు కూడా చూడండి, ఇటు ఒక 6 lanes అటు ఒక 6 lanes, మళ్ళీ అక్కడ సబ్ లైన్స్.
సర్వీస్ రోడ్లు అన్నీ కూడా అయినప్పటికీ కూడా చాలా క్రమశిక్షణగా చాలా పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా లేకపోయినప్పటికీ కూడా చాలా క్రమశిక్షణగా మెయింటైన్ అవుతున్నారు. అంత అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్. నిజంగా వెస్టేజ్ ద్వారాగా మేమందరం కూడా ఇలాంటివి అన్నీ చూడడానికి, ఇలా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇచ్చింది. నిజంగా గౌతమ్ బాలి గారికి నేనైతే ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అరే పేదవాడు ఈరోజు రిచ్గా బ్రతకడానికి, ఇలాంటి ప్రపంచాన్ని చూడడానికి ఎవరండి అవకాశం ఇస్తారు? ఎక్కడ సాధ్యమవుతుంది? అసలు సామాన్యుడు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుందా? పొట్ట చేతితో పట్టుకొని వెళ్ళిపోయేటువంటి రోజులు చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ అసలు నిజంగా ఒక గ్రేట్ లైఫ్ స్టైల్. గౌతమ్ బాలి గారు నిజంగా ఆలోచన చేయడం, కంపెనీ పెట్టడం, అసలు ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జాయినింగ్ ఫీజు లేకుండా, అలాగే రెన్యువల్ లేకుండా, కిట్లు లేకుండా, స్కాములు అనేవి లేకుండా ప్రతి వ్యక్తి డెవలప్ అయ్యేలా ఒక కమ్యూనిటీ ప్లాను, 9 రకాల ఆదాయాలు, అందులో ప్రపంచమంతా కూడా విహరించడానికి, మరి గొప్ప అనుభూతి చెందడానికి మన జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రపంచాన్ని చూసి వచ్చే విధంగా ట్రావెల్ ఫండ్ ఇవ్వడం. ఆ ట్రావెల్ ఫండ్తో ఈరోజు 2700 మందికి పైగా ఫారెన్ ట్రిప్ రావడం. చూడండి అంత అద్భుతమైనటువంటి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వెస్టేజ్లో ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. చాలామందికి తెలియక ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అలా అని ఇలా అని చెప్తున్నారు. మాటలు ప్రతి ఒక్కరు చెప్తారండి, దాని జీవితంలో సాధించి చెప్పాలి ఏదైనా సరే. అలాంటి వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకునే రోజు గవర్నమెంట్ని నడిపించే స్థాయిలో నెట్వర్క్ మార్కెటింగ్లు ఉన్నాయి. కాబట్టి తెలుసుకోండి, ఇలాంటి అవకాశాలు తెలుసుకొని మీరు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అనండి. విష్ వెల్త్ అందరికీ. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్.